మేడం గారు and also recognize our known person, lovable person, Satish garu. నిన్న సతీష్ గారు ఇంకా వాళ్ళ టీం చూసుకున్నప్పుడు అది వాటర్ డ్రైనేజ్ మ్యాన్హోల్ నుంచి పైప్ ఉంది. ఆ పైప్ రస్ట్ వచ్చి మొత్తం విరిగిపోయింది. నేను అనుకుంటూ మరి ఆ కొత్త లైన్ కూడా వేయాలని చెప్పి ఎక్కడైతే మనకి మెయిన్ వాల్ రాఘవేంద్ర హోటల్ ఉందో అక్కడ నుంచి డ్యూటీ తీసేసి ఈ 4 ఇంచ్ లైన్ మీ అందరికీ సమక్షంలో ఆ మేడం ని కోరడం జరుగుతుంది. అదే విధంగా న్యూ వాసవి నగర్ సెక్టర్ కూడా మంచినీళ్ళ పైపులు డ్రైనేజ్ పైపులు వేయాలని నేను తెలియజేస్తున్నాను. ఆ 2 ఇంచ్ పైప్ తీసేసి 4 ఇంచ్ లైన్ అనేది మాకు వేస్తే మా కాలనీకి న్యూ వాసనకి ఎటువంటి ప్రాబ్లం మళ్ళీ ఒక 20-30 ఇయర్స్ ఉండదని నేను అనుకుంటూ అలాగే మీ సమస్యలు కూడా వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ ఖచ్చితంగా నేను చేయిస్తాను. ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు. అన్న చాలా ఏళ్ళ నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది కనుక మీ కోటాలో మాకు పైప్ లైన్ శాంక్షన్ చేయాలని కోరుతున్నామన్నా. ఈ 40 ఇయర్స్ కింద చేసి 2 ఇంచుల లైన్ ఇప్పుడు 4 ఇంచ్ చేయాలన్నా. మీ బడ్జెట్లో మాకేమన్నా ఒక లైన్ శాంక్షన్ చేసి బాగుంటుంది అన్న. మీ బడ్జెట్ నా బడ్జెట్ మన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కంటోన్మెంట్లైనా ప్రజలు కట్టిన పనుల పైసలు మీ నాయకులు మేము ఏదో మమ్మల్ని పాలకులు వీళ్ళు ఎంపీలు పేరుండొచ్చు కానీ మేమంతా మీ డబ్బులకు కాపాడాళ్ళం మాత్రమే గుర్తుపెట్టుకోండి. We are not the owner of the property, just we are the servant of the state.